ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసుపై రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవితపై సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు. ఈ నెల 26న కవితను వర్చువల్ గా హాజరుపరచాలని సిబిఐ అధికారులను ఆదేశించింది. ఛార్జ్ షీట్ కాపీలను నిందితుల న్యాయవాదులకు ఇవ్వాలని కూడా తెలిపింది కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసుపై రౌజ్ రెవెన్యూ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. దీనికి సంబంధించి కూడా విచారణ జరిగింది. కవితపై సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఈ నెల 26న కవితను వర్చువల్ గా హాజరుపరచాలని సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశించింది. అలాగే ఛార్జ్ షీట్ కాపీలను కూడా నిందితుల న్యాయవాదులకు ఇవ్వాలని తెలిపింది. దానికి సిబిఐ సుముఖంగా ఉందా? ఎస్, ఏదైతే దేశవ్యాప్తంగా కూడా కీలక కేసుగా వ్యవహరిస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈరోజు ట్రయల్ కోర్టు అంటే రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అంటే కవిత పైన ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి, ఆమెకు సంబంధించి ఏ అంశాల్లో కీలకంగా వ్యవహరించారు అనే దాని మీద ప్రత్యేకంగా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వాస్తవానికి మార్చి నెలలో ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఏప్రిల్ నెలలో కవితను సిబిఐ కూడా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసింది. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అటు ఈడీ మరోవైపు సిబిఐ ఈ రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. అయితే సిబిఐ కేసుకు సంబంధించి ఆ తర్వాత 3 రోజుల పాటు కస్టడీకి కూడా సిబిఐ తీసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత. అయితే ఆ సందర్భంగా కవిత తమకు విచారణలో సహకరించలేదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ గ్రూప్ ను ఫార్మేషన్ చేయడమే కాకుండా సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి ఇతర వ్యాపారవేత్తల ద్వారా ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను చేరవేయడం, వాటిని హవాలా రూపంలో చేరవేయడం, ఆమ్ ఆద్మీ పార్టీని ప్రత్యేకంగా గోవా ఎన్నికల్లో 45 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సో వీటికి అనుగుణంగానే మొత్తానికైతే ఫైనల్ గా ఆ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఏదైతే అటు రౌజ్ రెవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న కవితను కోర్టుకు హాజరుపరుస్తారు. అదే క్రమంలో ఛార్జ్ షీట్ పైన కూడా విచారణ జరగబోతుంది. అయితే ఈ ఛార్జ్ షీట్ లో కవితకు సంబంధించి పలు కీలక అంశాలను అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏ విధంగానైతే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత ఎలా ఎంటర్ అయ్యారు, అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అటు దినేష్ అరోరా కావచ్చు, మరోవైపు సమీర్ మహేంద్ర కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీల్లో భాగస్వామిగా ఎలా మారారు, తనకు సంబంధించి ఇక్కడ ఎవరు కీలకంగా ఆమెకు ఫేజ్ ఆఫ్ ది బిజినెస్ గా వ్యవహరించారు అనే దాని మీద కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో 26వ తేదీన ఆ కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన ఛార్జ్షీట్ కి సంబంధించినటువంటి అంశం పైన రౌజ్ రెవెన్యూ కోర్టులో మళ్ళీ విచారణ జరగనుంది. ఆ రోజు కవితను హాజరుపరచాలని చెప్పి కూడా ట్రయల్ కోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఈ నెల 26న కవితను వర్చువల్ గా హాజరుపరచాలని రౌజ్ రెవెన్యూ కోర్టు సిబిఐ అధికారులను ఆదేశించింది. అలాగే ఛార్జ్ షీట్ కాపీలు ఏవైతే ఉన్నాయో కవిత తరపు న్యాయవాదులకు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.